హలో వివర్స్, వెల్కమ్ టు బాలీవుడ్ మూవీ ఎక్స్ప్రెస్. ఈరోజు లేటెస్ట్ మూవీ న్యూస్ అండ్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా వచ్చి తెలుగులో దురంధర్ రిలీజ్ కాకపోయినా హిందీలో మాత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. దాదాపు 1000 కోట్ల పైగా కలెక్ట్ చేసి ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్స్లో ఒకటిగా నిలిచింది దురంధర్. నెట్ఫ్లిక్స్లోనూ రికార్డ్స్ పరంగా సూపర్ రికార్డ్స్ని క్రియేట్ చేసి నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఇప్పుడు లేటెస్ట్గా మార్చిలో ఈ సినిమాకి సీక్వెల్గా వస్తుంది. ఇది మాత్రం పాన్ ఇండియా రిలీజ్ అని కన్ఫర్మ్ అయిపోయింది. 19 మార్చి 2020 దురంధర్ రివెంజ్ రిలీజ్ కాబోతుంది. ఆ తర్వాత శంకర్ డైరెక్షన్లో వేలిపారైన ఒక సినిమాలో రణ్వీర్ సింగ్ చేసే అవకాశం ఉందని సమాచారం. లేదంటే ధనుష్ లేదంటే చియాన్ విక్రమ్ కానీ ఈ క్యారెక్టర్ చేసే అవకాశం ఉందని సమాచారం. గతంలో అపరిచిత రీమేక్ అనుకున్నా అది మధ్యలో ఆగిపోయిందని కొన్ని పుకార్లు వచ్చాయి. తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా వేలిపారికే రణ్వీర్ సింగ్ మొగ్గు చూపుతానని సమాచారం. ఇంకా బ్యాటిల్ ఆఫ్ గల్వాన్తో సల్మాన్ ఖాన్ చాలా బిజీగా ఉన్నారు. చైనా ఇండియా మధ్య జరిగిన సంఘర్షణ ఆధారంగా బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ చిత్రాన్ని తీస్తున్నారు. దీని మీద చైనా మీద అక్కసు కక్కిన ఇండియా మాత్రం మంచి బస్ ఉంది. ఈ సినిమాని ఈద్ 2026కి రిలీజ్ చేయాలని సమాచారం. ప్రస్తుతానికి సినిమా షూటింగ్ దశలో ఉంది. తర్వాత అమితాబ్ బచ్చన్ గారు లేటెస్ట్గా కల్కి షూట్లో జాయిన్ అయ్యారు. దానికి సంబంధించిన కొన్ని పోస్టర్ని చిత్ర యూనిట్ పంచుకున్నారు. అలానే కమల్ హాసన్ గారితో చిట్ చాట్ చేసిన ఒక ఫోటోని కూడా షేర్ చేశారు. ప్రస్తుతానికి ప్రభాస్ ఈ షూటింగ్లో జాయిన్ కాకపోయినా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ మీద కొన్ని కీలక సన్నివేశాన్ని షూట్ చేస్తున్న డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఇంకా షారుఖ్ ఖాన్ విషయానికి వస్తే ఆయన లేటెస్ట్గా కింగ్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాని చాలా భారీ యాక్షన్ సీన్ కోసం జార్దాన్ వెళ్ళారు. అక్కడ ఒక 50 కోట్ల భారీ యాక్షన్ సీన్ని సినిమా యూనిట్ వాళ్ళు ప్లాన్ చేశారు. ప్రస్తుతం షూటింగ్ ఉంది. ఈ సినిమా అయిపోగానే తన నెక్స్ట్ సినిమా మీద ఫోకస్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి వస్తున్న సమాచారం ఏంటంటే డాన్ 3లో షారుఖ్ ఖాన్ చేసే అవకాశం ఉందని సమాచారం. కానీ దానికి ఫర్హాన్ అఖ్తర్ డైరెక్ట్ కాకుండా అట్లీ డైరెక్షన్లో ఉండాలని తను కోరుకున్నాడట. ఫర్హాన్ అఖ్తర్ సినిమా డైరెక్ట్ చేసి చాలా కాలమైంది. తను కేవలం యాక్టింగ్ మీద ఫోకస్ చేయడంతో డాన్ 3ని అట్లీ డైరెక్ట్ చేయాలని లేదంటే దర్శకత్వ పర్యవేక్షణ నిర్వహించాలని కండిషన్ పెట్టారట. దురంధర్ సక్సెస్తో డాన్ 3 నుంచి తప్పుకున్నారు రణ్వీర్ సింగ్. అలానే హృతిక్ రోషన్ కూడా క్రిష్ 4 బాధ్యతలతో బిజీగా ఉండటంతో ఆ సినిమాని చేయలేని చెప్పారట. ఇలా ఫర్హాన్ అఖ్తర్ డాన్ 3 అనౌన్స్మెంట్ వీడియో చేసిన తర్వాత క్యాన్సిల్ అయిపోవడంతో ప్రస్తుతానికి ఆ సినిమా స్టార్ట్ అవుతాం లేదని సమాచారం లేదు. ప్రస్తుతానికైతే డాన్ 3 చేయడానికి షారుఖ్ ఖాన్ మొగ్గు చూపిన కొన్ని కండిషన్స్ పెట్టడంతో ఆ సినిమా ముందుకు వెళ్ళలేదు. ఇంకా దురంధర్ సక్సెస్తో ఉన్న రణ్వీర్ సింగ్కి కొన్ని షాకులు పడ్డాయి. వరుసగా 2 సినిమాలు ఆగిపోయినాయి. ఒకటి అపరిచితుడు, అలానే రెండవ శక్తిమాన్. ఈ 2 సినిమాలు కూడా ఇప్పుడు రణ్వీర్ సింగ్ చేయటం లేదని ఆగిపోయినాయి. అలా ఇంకా లేటెస్ట్ న్యూస్ వచ్చి ముంబైలో శరవేగంగా అల్లు అర్జున్ అట్లీ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇందులో హీరోయిన్గా దీపికా పడుకునే కన్ఫర్మ్ అయిన తర్వాత సినిమాలకి క్యారెక్టర్లు ఎవరనేది ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. మృణాల్ ఠాకూర్ పేరు గట్టిగా వినిపించిన ప్రస్తుతానికి అయితే అది పుకారని అనిపిస్తుంది. అలానే ఒక ఐటమ్ సాంగ్కి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఇంకా సాయి పల్లవి డెబ్యూ మూవీ అయిన ఏక్ దిన్ టీజర్ రిలీజ్ అయింది. ఇందులో అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్నారు. ఈయనకి అది 2వ సినిమా. రామాయణంతో బిజీగా ఉన్న సాయి పల్లవికి ఈ సినిమా సక్సెస్ చాలా కీలకం. టీజర్ చాలా అద్భుతంగా ఉంది. సౌత్ లాగానే నార్త్లో కూడా సాయి పల్లవి డామినేషన్ చూపిస్తాం లేదో తెలియాలి. మరి తన పర్ఫార్మెన్స్కి బాలీవుడ్ ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి. ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. షూటింగ్ అయిపోగానే ప్రీ ప్రొడక్షన్ పనులు అన్నీ అయిపోగొట్టుకొని రిలీజ్కి గ్రాండ్గా ప్లాన్ చేస్తున్న చిత్ర యూనిట్. ఇంకా లేటెస్ట్గా గతంలో ప్లేబ్యాక్ సింగింగ్కి రిటైర్మెంట్ ప్రకటించిన అర్జిత్ సింగ్ మొన్న అమీర్ ఖాన్ని ఒక పర్సనల్ పార్టీలో కలిశారు. అక్కడ అమీర్ ఖాన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రిక్వెస్ట్ చేసినట్టు సమాచారం. దానిపై జునైద్ ఖాన్ ఇంకా స్పందించకపోయినా తను ఆ నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నాడో ఇంకా వివరించలేదు. కేవలం చిన్న వయసులోనే సింగింగ్కి టాటా చెప్పడం కరెక్ట్ కాదని అమీర్ ఖాన్ ప్రోత్సహించడంతో మన వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. ఇంకా రామాయణ విషయానికి వస్తే లేటెస్ట్గా వచ్చిన సమాచారం
రామాయణాన్ని లాస్ ఏంజల్స్లో కొంతమంది ఆడియన్స్ చూపించగా వాళ్ళ కానించి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందట. ఇందులో రణబీర్ కపూర్, సాయి పల్లవి, యాసు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దాదాపు 700 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమా తీస్తున్నారు. ఇది 2026 దివాళీకి రిలీజ్ అవుతుంది. ఈ సినిమా తర్వాత రణ్వీర్ సింగ్ యానిమల్ పార్క్ చేసే అవకాశం సమాచారం. గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ప్రకారం స్పిరిట్ మూవీ అయిపోగానే నెక్స్ట్ సినిమా యానిమల్ పార్కే అని సందీప్ రెడ్డి వంగ ఒక ఇంటర్వ్యూ అన్న సమాచారం. అలానే స్టోరీ డిస్కషన్ మీద మ్యూజిక్ అలానే క్యాస్ట్ గురించి రణ్వీర్ సింగ్తో సందీప్ రెడ్డి వంగ డిస్కషన్స్ మొదలుపెట్టారని అన్నారంట. ఇంకా క్రిస్పర్ విషయానికి వస్తే ప్రస్తుతానికి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వల్ల బిజీగా ఉంది. హృతిక్ రోషన్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. గతంలో వచ్చిన కోయి మిల్ గయా, క్రిష్ 3 మంచి హిట్స్ అందాయి. కానీ క్రిష్ 3కి విమర్శల నుంచి చాలా నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. సినిమా హిట్ అయినా కానీ చాలా విమర్శలు ఎదుర్కొంది. ఇందులో ఈ సినిమాని హృతిక్ రోషనే డైరెక్ట్ చేస్తున్నారు. గత 3 సినిమాకి తన తండ్రి రాకేష్ రోషన్ డైరెక్ట్ చేయగా ఇది మాత్రం హృతిక్ రోషన్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇంకా 3 Idiotsకి సీక్వెల్గా 3 Idiots 2 తీసే పనిలో ఉన్నారంట రాజ్ కుమార్ హిరాని. ఇదిగా అఫీషియల్ న్యూస్ కాకపోయినా అయ్యే అవకాశం ఉందని సమాచారం. 3 Idiots ఇండియన్ సినిమాలో ఒక క్లాసిక్, అలానే అమీర్ ఖాన్కి కూడా ఒక నెంబర్ 1 సినిమా. అలాంటి ఒక గొప్ప సినిమాకి సీక్వెల్ తీయటం అంటే మాటలు కాదు. మళ్ళీ ఆ రేంజ్ పర్ఫార్మెన్సు, వైబ్స్, కథ, ఎమోషన్స్ అనేది సెట్ అవ్వాలి, లేదంటే సినిమా ఆడటం కష్టం. ఈ మధ్యన రాజ్ కుమార్ హీరోని పర్ఫార్మెన్స్ అంతగా బాగాలేదు. ఇంకా లేటెస్ట్ ఇంకో న్యూస్ ఏంటంటే మున్నాబాయ్కి రెడీగా 5 స్క్రిప్ట్లు ఆయన కారు ఉన్నాయని రాజ్ కుమార్ హీరోని గతంలో ఒక ఇంటర్వ్యూలో ప్రకటించారు. సంజయ్తో ఏదో ఒక స్క్రిప్ట్ ఒప్పుకుంటే చకాచక్న షూటింగ్ స్టార్ట్ చేస్తానని అన్నాడు. మరి సంజయ్ దత్ స్క్రిప్ట్ గురించి ఎందుకు ఒప్పుకోలేదో తెలియదు, కానీ ఒప్పుకుంటే కానీ మున్నాబాయ్ 3 పట్టాలెక్కడం ఈజీ. గతంలో ఒక ప్రమోషన్ వీడియో వచ్చినా అది ఆగిపోయింది. మరి సంజయ్ దత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాలి. భూత్ బంగ్లాతో బిజీగా ఉన్న అక్షయ్ కుమార్ లేటెస్ట్గా ఒక కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో ఆయన మంచిగానే కనిపిస్తున్నారు. పోస్టర్గా బాగానే ఉంది. దీనికి డైరెక్టర్గా ప్రియదర్శన్ వహించగా ప్రొడ్యూసర్గా అక్షయ్ కుమారే ఉన్నారు. అలానే ఈ సినిమాతో పాటు హేరాఫేరీ 3లో కూడా అక్షయ్ కుమార్ నటిస్తున్నారు. ఈ 2 సినిమాలపై ఆయన చాలా భారీ అంచనాలు పెట్టుకున్నారని సమాచారం. ఈ రెండింటికి కూడా ప్రియదర్శన్ డైరెక్టరు. మరి ఈ సినిమాలో ఎలాంటి పర్ఫార్మెన్స్ చూడాలి. ఇంకా అజయ్ దేవగన్ విషయానికి వస్తే ఆయన దృశ్యంతి, ధమాల్ 4, గోల్మాల్ 5తో బిజీగా ఉన్నారు. గత ఏడాది ఏదే ప్యాట్రియట్ పలకరించిన ఆయన ఈ సంవత్సరం మనల్ని దృశ్యంతితో పలకరించే అవకాశం ఉంది. దాని తర్వాత గోల్మాల్ 5, ధమాల్ 4తో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. వీటిలో ధమాల్ 4 ఈద్కి మార్చిన రిలీజ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. దాని తర్వాత దృశ్యం 3 కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ 3 కూడా చాలా భారీ హిట్ సినిమాలు. ఇందులో గోల్మాల్ 5కి రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కూడా త్వరలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. రోహిత్ శెట్టి చాలా సినిమాలు ఫాస్ట్గా తీశారు కాబట్టి ఇది డిసెంబర్కి రిలీజ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇలా బాలీవుడ్లో చాలామంది నటీనటులు చాలా బిజీగా ఉన్నారు. ప్రస్తుతానికైతే ధమాల్ 4 రెడీగా రిలీజ్